జీవితంలో సునామీ లాంటి పరిస్థితి వచ్చింది. చేతికి అందొచ్చిన 20 సంవత్సరాల కొడుకు శరీరం వదిలారు. అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత నేను ఆలోచించాను. జీవితాన్ని జీవించాలి, కానీ జీవించలేను, కానీ జీవించాలి. ఎందుకంటే నా వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం జీవించాలి. కొడుకున్నారు, కూతురున్నారు. వాళ్ళ కోసం నేను జీవించాలి. కానీ ఎలా జీవించాలి? డిప్రెషన్ వెళ్ళిపోతే ఏమవుతుంది? అందుకని నేను చనిపోకూడదు. కానీ అందరూ అనేవారు ఈమె చనిపోతారని. కానీ నేను ఆలోచించాను, కానీ నేను చనిపోకూడదు, బ్రతకాలి. కానీ బ్రతకాలంటే నాకు ఆధారం కావాలి. మరి ఆధారం ఏంటి? అప్పుడు నేను వెంటనే ఫోన్ చేశాను బ్రహ్మకుమారి సంస్థకి. వాళ్ళు వచ్చారు, కోర్స్ ఇచ్చారు. చేశాను కోర్సు. వాళ్ళు ఏదో నాకు వినిపించట్లేదు వాళ్ళు చెప్తున్నారు, కానీ ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయాను, ఒక మంచి అనుభూతిలోకి వెళ్ళిపోయాను. ముందెందుకు నేను ఈ సంస్థ దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళి పిలుచుకోలేదు అని